తలలు దించుకున్నారు. కారణం ఏంటంటే ప్రయత్నం అనేది లోపం మనలో ఉండబట్టే మనం ఎదగలేకపోతున్నాం. అర్థమైందా? బస్ ఈ దీపానికి ఉదాహరణ అదే అనమాట. ఓకే, ఇప్పుడు దీపం దగ్గర మనం ఆవుతులు వేస్తున్నాం. ఆవుతులు అంటే మనం యజ్ఞం చేస్తున్నాం అంటే దానిలో నెయ్యి వేస్తాం, అమర సామాగ్రి వేస్తాం. ఈ యొక్క దీపయజ్ఞంలో ఆవుతులు ఎలా ఉంటాయంటే భావనాత్మకంగా ఉంటాయి. మంత్రం జరుగుతూ ఉంటుంది. మా భావనాత్మకంగానే మనం ఆవుతులు ఇస్తున్నట్టు భావం చేస్తూ ఉంటాం. మాతో పాటు వచ్చిన వాళ్ళు గాయత్రి మంత్ర ఆవుతులు ఒకే స్వరంతో పడుతున్న ప్రయత్నం చేయండి. రాని వాళ్ళు లోపించులో మాతో ప్రయత్నం చేయండి. గాయత్రి మంత్రాహుతి. అందరూ మనంతో పాటు ఒకే స్వరంలో గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రీ ఇదం న మమ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రీ ఇదం న మమ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రీ ఇదం న మమ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రీ ఇదం న మమ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రీ ఇదం న మమ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రీ ఇదం న మమ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదం గాయత్రీ ఇదం న మమ. అనిష్ట నివారణార్థం అవిష్ట సంవర్ధనార్థం రుద్ర గాయత్రి మంత్రాహుతే. అనిష్ట నివారణార్థం అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా ఇంట్లో ఇబ్బందులతోనే పడుతున్నారు. మరి గురుదేవులు ఏమంటారంటే మీరు రోజు మంచి పూజలు చేస్తున్నారు కదా, మరి ఈ పూజలు ఈ ఏమైపోతున్నాయి అంటే భావన లేని ఆచరణ లేని పూజలు జరుగుతున్నాయి. కనుక దానికి అభిష్ట నివారణార్థం అనిష్ట సంవర్ధనార్థం. దీనికి రుద్రగాయత్రి మాతో తావులేస్తూ వచ్చిన మాతో కొంత కలపండి. అలాగే ఇదం నాది కాదు, నేను చేయటం లేదు, నా చేత భగవంతుడు చేస్తున్నాడు. ఇందులో వచ్చిన ఏ నెయ్యి కానీ నూనె కానీ ఇది కూడా నాది కావు, భగవంతుడు ఇచ్చిన వాటికి భగవంతుడికి సమర్పిస్తున్న భావం అన్నమాట. ఇప్పుడు రుద్రగాయత్రి మంత్ర ఆవుతులు. ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నః రుద్రః ప్రచోదయాత్ స్వాహా. ఇదం రుద్రాయ ఇదం న మమ. ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ స్వాహా. ఇదం రుద్రాయ ఇదం న మమ. ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ స్వాహా. ఇదం రుద్రాయ ఇదం న మమ. మహామృత్యుంజయ మంత్రాహుతే.
ఇప్పుడు మహామృత్యుంజయ మంత్ర ఆహుతి సమర్పిస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే మహామృత్యుంజయ మంత్ర ఆహుతులు అంటే అందరికీ దీర్ఘాయుష్తో అందరికీ మంగళకరంగా, అంటే మనకి కాదు, మన కుటుంబానికి, ఈ ఊరికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, సమస్త మానవాళ్ళందరికీ కూడా దీర్ఘాయుష్తో ఉజ్వల భవిష్యత్తుతో మానవత్వంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మహామృత్యుంజయ చేస్తున్నాం. అట్లాగే ఈ మహామృత్యుంజయ చేసేటప్పుడు ఈ నెలలో ఈ రోజు నుంచి 15 రోజులు ముందు కానీ, ఈ రోజు నుంచి 15 రోజులు వెనక్కి కానీ ఎవరైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు ఉంటే వాళ్ళ పేర్లు చదువుకొని, అంటే మీ ఉండొచ్చు, లేదా మీ చుట్టాలే ఉండొచ్చు, మీ స్నేహితులే ఉండొచ్చు, ఎవరైనా మీ ఉన్నా, మీ స్నేహితులున్నా, మీ పిల్లలున్నా వాళ్ళ పేర్లు కూడా చదువుకొని ఈ మహామృత్యుంజయ మంత్రంలో అందరికీ ఉజ్వల భవిష్యత్తు, 21వ శతాబ్దం ఉజ్వల భవిష్యత్తు అని చెప్పి గురుదేవులు ఘోషణ చేశారు. అలాగే 21వ శతాబ్దం ఉజ్వల భవిష్యత్తు ఎవరికి? ఫస్ట్ నారీ జాగరణ. 21వ శతాబ్దం నారీ జాగరణ జరుగు తప్పనిసరిగా. అందులో మీరు అంత మరి మహిళలు వచ్చారు కనుక నారీ జాగరణ జరగాలంటే మీరు అందరూ ఉజ్వల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మహామృత్యుంజయ ఇప్పుడు ఒక చిన్న పాట. జయం జయం జయ మహాకాల కుశతా జయం జయ మహాకాల జయం జయ మహాకాలకు జయం జయం జయ జయం 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 జయ జయం జయం పాప తాపముల హరింపచేయును తానే యుగ పరివర్తన చేయును ఆదిశక్తితో కూడిన వాడే సృష్టికి మూలము జయం జయం జయ మహాకాలునకు సదా జయం జయ మహాకాలునకు జయం జయం జయ జయం 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 జయ జయం జయం నిన్ను రుచివాడిని మెలుకునే మెలుకుని వాడిని ముందుకు నడుపును నడిచేవాడిని పరిగంతించును నిష్ఠళువులలో ప్రేరణ నింపును జయం జయం జయ జయం జయం జయ మహాకాలునకు సదా జయం జయ మహాకాలునకు జయం జయం జయ జయం 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 జయ జయం 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 ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షీయమామృతా స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం నమః ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షీయమామృతా స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షీయమామృతా స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం నమః పుష్పాంజలి నీరాజనం మారతి
सुखदाता जयति जय गायत्री माता माँ जग पालन करत्री दुख शोक भय जयति जय गायत्री माता माँ जगत धातृ वंदे भव भयहारिणि जनहित जयति जय गायत्री माता माज आनंद राशि अभिकारी अघहरी अभि जयति जय गायत्री माता माँ जय गंगा गीता सविता की जयति जय गायत्री माता माँ प्रणव महामहिमे कुंडलनी सहसा शोभा गुण गरिमे जयति जय गायत्री माता माँ राधा रुद्राणी जय सतनु जयति जय गायत्री माता दुख दारिद्र के घेरे यद्यपि जयति जय गायत्री माता माँ चरण शरण दीजे बिलख रहे जयति जय गायत्री माता दुर्भाव द्वेष हरिये शुद्ध जयति जय गायत्री माता माँ तुष्टि पुष्टि त्राता सतमार्ग पर जयति जय गायत्री माता जयति जय गायत्री माता करुणावतारम् संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि त्वमेव माता पिता त्वमेव बन्धुः सखा
त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव दत्ता व्रजत ब्रह्मलोकम्। పుష్పాంజలి పుష్పాంజలి అంటే అక్షత్ పుష్పం తీసుకొని భగవంతుడు పాదం దగ్గర పెడుతున్నాం కదా, అంటే ధన్యవాద్ పుష్పం ఇచ్చి భగవాన్కి ఏం చెప్తున్నారు, మేము లాస్ట్ కదా ఇది పుష్పాంజలి చేసి వెళ్ళిపోవాలి, కరెక్ట్ అంటే లేలియే ऐसा करके ఇది చేసాం కదా మేము, అది ఆర్తి కోసం చేసాం, ధన్యవాద్ చెప్పాలి భగవాన్కి. ఈ ధన్యవాద్ మాట చాలా మేము మర్చిపోయాము. దేనికోసం? పుష్పాంజలి. ధన్యవాద్ ఎట్లా చెప్పాలి? సీరియస్గా ధన్యవాద్ చెప్తున్నారా? ఎవరు ఇప్పుడు వాటర్ తీసుకొచ్చారు, నీళ్ళు ఎలా చెప్పారా? థ్యాంక్స్, అది ధన్యవాదా? కానీ ధన్యవాద్ చెప్పాను కదా, ఆ మాట లేదు. ఏదైనా యజ్ఞం ఉపాసన పద్ధతి మీరు చేస్తున్నారు, అది ఒక లాజిక్ ఉంది, ఆయన కాక జ్ఞానం ఉంది. డే టు డే లైఫ్లో రోజు లైఫ్లో మేము ఎట్లా బతకాలి అది మాకు నేర్పించుతున్నాం. కేవలం ఇక్కడికి వచ్చి గుడి దగ్గరికి వచ్చి లేదు అంటే పూజా స్థలంకి వెళ్ళి ఆర్తి దీపం పెడితే జ్ఞానం రాదు. అది మన జీవితంలో పరిలక్షితం అయితే ఇంప్లిమెంట్ చేస్తే అదే మాకు సఫల్యం. ఈ పుష్పాంజలి దీనికోసం. పుష్పాంజలి గురించి కొంచెం ఆలోచన చేయాలి. కేవలం థ్యాంక్స్ అలా చెప్తే దేవుడా కూడా మాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ప్రేమంగా చెప్తే చేసి వెళ్ళి చాలా థ్యాంక్ యూ మీరు ఎంత సేవ చేశారు, చాలా ధన్యవాదాలు, ఎంత ప్రేమంగా. మాకు ఇప్పుడే ఈ రాత్రి ఎవరైనా ఇంట్లో ఉన్న ఏర్పాటు ఉంది కదా, ఎక్కడైనా ఎవరో ఇస్తున్నారు, వాళ్ళకి చాలా ధన్యవాదాలు, మాకు ధన్యవాదాలు చెప్తున్నారు. మేము వెళ్ళినప్పుడు ధన్యవాద్ మీరు పెట్టారు కదా, అలా చేస్తే ఎట్లా ఫీల్ అవుతుంది? సేమ్ అలాగే ఇది నేర్చుకోండి. దేవుడికి ధన్యవాదికి అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు మీకు. ఆల్రెడీ మీకు మనుష్య జన్మలు పుట్టారు మీరు, వాళ్ళకి ధన్యవాద్ చెప్పాలి. మీరు ఎక్కడ మన కుటుంబంలో హెల్ప్ చేస్తే, ఫ్రెండ్స్కి ఎవరు హెల్ప్ చేశారు, డబ్బులు ఇచ్చారు, వాళ్ళు మీకు హెల్ప్ చేశారు, వాళ్ళకి అవసరం మీకు అడిగితే మీకు కోపం వస్తుంది. అరే ఇప్పుడే అడిగారు, అరే వాళ్ళ డబ్బులు వాళ్ళు మీకు ఇచ్చారు, అడిగితే ప్రాబ్లం ఏంటి? ఎవరైనా మీకు హెల్ప్ చేశారు, దయచేసి గుర్తుపెట్టండి, చిన్న హెల్ప్ కూడా చేశారు ఎవరైనా మీ జీవితంలో, ధన్యవాద్ చెప్పాలి వాళ్ళకి, గ్రాటిట్యూడ్. అదే దేవుడా. అక్కడ తిడుతున్నారు మీరు, ఇక్కడ వచ్చి మా దేవుడికి ఎంత పుష్పాంజలి ఇస్తే ఆనెస్ట్లీ ఏం ఫలం జరుగుతుంది? వాళ్ళకి పుష్పం ఏమి కావాలి? వాళ్ళ దగ్గర పుష్పం ఉంది, వాళ్ళే క్రియేట్ చేశారు. దీనికోసం థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికి? మన కుటుంబంలో ఎవరైతే తల్లికి, తండ్రికి, పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్కి, అందరికీ ఈ ధన్యవాద్ చెప్పండి. మీ పక్కన వాళ్ళకి, మీ నైబర్కి, అదే ఫస్ట్ బాధ్యత. మీకు తెలుసా మీ నైబర్, మీ పక్కన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీకు హార్ట్ అటాక్ వస్తే మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఎవరు యూకేలో ఉన్నారు, లేదంటే బెంగళూరులో ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, ఎవరు మీకు తీసుకెళ్తున్నారు? కరెక్ట్. అట్లీస్ట్ అంబులెన్స్కి ఫోన్ చేస్తారు వాళ్ళు. మీ భాగ్యములు ఉంటే, మీరు జీవితం ఉంటే, మీ కొడుకు వచ్చి మీకు చూస్తున్నారు, మీరు వెళ్ళిపోతే వాళ్ళు వెలిగించాలి కోసం వస్తున్నారు. ఏం చేస్తారు? వాళ్ళకి కూడా ఏమి తప్పులేదు, కానీ టైం పడుతుంది కదా. దీనికోసం మనం చెప్పిన పక్కన వాళ్ళు బాగుంటే మేము కూడా బాగుండాలి. ఈ సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయ, ఇది సనాతన ధర్మం. మేము అందరూ బాగుంటే మేము బాగుంటాం. అందరికీ తెలుసు ఇది, మేము యొక్క కొత్త జ్ఞానం మేము ఇవ్వలేదు. కానీ ఈ మంత్రంతో పాటు ఈ మొత్తం పద్ధతులు పాటు ఆలోచన చేస్తే జ్ఞానం వస్తుంది. దయచేసి మీ పిల్లలకి
అంటే సెకండ్ జనరేషన్కి మీకు నేర్పించాలి. మీరు ఎంత వ్రతం ఉపవాసం చేశారు, ఎంత చేసి వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, వాళ్ళకి వ్యాపారం సఫలమైంది, పెద్ద అయిపోయారు, చాలా సఫలమైపోయారు, వాళ్ళు గుడికి రారు, వాళ్ళ దేవుడి దగ్గరికి రారు. ఎందుకు? వాళ్ళకి కష్టం తెలియదు. మీరు కష్టం చేశారు, మీ తపవలంలో వాళ్ళు సఫలమయ్యారు. కానీ మిస్టేక్ ఎవరిది? మనది. మీరు ఎప్పుడు వాళ్ళకి చెప్పలేదు, లెగు ఉపాసన చెయ్యి, లెగు అక్కడికి గాయత్రి మాత దగ్గరికి, లేదంటే ఎవరైనా దేవుడు ఉన్నారు అక్కడ కూర్చో. ఎందుకు? మీరు చదివలేదు. వాళ్ళకి అర్థం రావాలి అంటే వాళ్ళకి చెప్పాలి. ఎందుకు? ఈ దీపం గురించి చెప్పాను, వాళ్ళకి చెప్తే ప్లాస్మిక్ స్టేట్ ఉంది, కరెక్ట్ అన్న, సూర్యుడు ప్రతీకం, మాకు కూడా ప్రాణం ఉంది, ఇక్కడ కూడా ప్రాణం ఉంది, ప్రతీకంగా మాకు వెలిగించాలి, అయితే ఆలోచన వస్తుంది. ఇలాగా సాహిత్యంలో ఉంది. ఎవ్రీబడి మస్ట్ రీడ్ దోస్ బుక్స్. ఆఫ్టర్ రీడింగ్ ఓన్లీ జ్ఞానం వస్తుంది, లేకుంటే లేదు. శ్రద్ధ విశ్వాసం వేరు. తెలిస్తే ఆ వ్యక్తిత్వం, ఇప్పుడే మన గురించి తెలిస్తే మీకు ప్రేమ వస్తుంది. హరిద్వార్ నుంచి వచ్చారు, వీళ్ళు ఇలా చేశారు, ఇలాగా ఈ గురు, వాళ్ళ గురు, శిష్యుడు, తర్వాత మీకు రెస్పెక్ట్ వస్తుంది. లేదంటే నేను ఇలా తిరుగుతే మీకు రెస్పెక్ట్ వస్తుందా? తెలియదు కదా. దీనికోసం తెలియాలి, దేవుడా గురించి కూడా తెలియాలి, తర్వాత రెస్పెక్ట్ వస్తుంది, నమ్మకం వస్తుంది. కేవలం ఎవరు చెప్పారు ఇక్కడ దేవుడు అంటే మెరుగురా హోలో చేస్తే ఏం రా. ధన్యవాద్. ఎక్కువ మాట చెప్తే క్షమం చేయండి నాకు. మీరు అందరూ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, చాలా అనుభవం మీకు ఉంది, మీరు పెద్దవాళ్ళు కూడా. దయచేసి నాకు ఒకటే కోరిక, మేము ఎంత దూరంలో వచ్చారు, ఆ దీపయజ్ఞములు పాడేవారు కూడా. దివ్య హిమాలయము నుండి ఋషులు మునులు వచ్చే, పరమాత్ముని సందేశము తెచ్చే, అమూల్యమైన ఆశీస్సులు అందుకోండి, రండి జీవితాన్ని ధన్యము చేసుకోండి. మీరు అప్పుడు దీపం వెలుగుంచడం అదే ధ్యానం అక్కడ లేదు, దీనికోసం మళ్ళీ చెప్పాను, అది పాడారు మేము. ధన్యవాదాలు. అక్కడ నుంచి ఏమి సందేశం ఉంది? మన యుగశక్తి గాయత్రిలో ఉంది మ్యాగజైన్, అది చదవండి. ఎవ్రీ టైం అప్డేటెడ్ వర్జన్, హిస్టరీ గురించి, జియోగ్రఫీ గురించి, సైన్స్ గురించి, ఈ జీవితం ఎట్లా ఉండాలి, కాన్షియస్, అన్కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, హెల్త్ గురించి, ఈ మొత్తం ప్రకృతి గురించి, చెట్టు గురించి, మొత్తం అది జ్ఞానం వస్తుంది. యోగశక్తి గాయత్రి ఒక మ్యాగజైన్ ఉంది, సైంటిఫిక్ స్పిరిచువాలిటీ, బేస్డ్ ఆన్ సైంటిఫిక్ స్పిరిచువల్. మీకు చదివితే అర్థమవుతుంది. చాలా ధన్యవాద్, మీ ఓపికకి ధన్యవాద్, మీ నన్ను వింటారు, ధన్యవాద్ మీకు. ఈ సందేశం మాన బాధ్యత, మీకు చెప్పాలి, మేము చెప్పాం. తర్వాత మీ ఇష్టం, మీరు ఫాలో చేయండి. మీకు చాలా దేవుడా బురా ఇచ్చారు, ఆలోచన ఉంది మీకు. సాహిత్యం తప్పకుండా తీసుకెళ్ళండి. పుష్పాంజలి చేస్తాం. పుష్పాంజలి ఏర్పాటు ఉంది, పుష్పాంజలి ఏర్పాటు ఉంది. పుష్పాంజలి చేసి అక్కడ పెట్టి దండం పెట్టి మీకు వెళ్ళొచ్చు. రేపు ప్రోగ్రామ్ ఏమి అనౌన్స్ చేయాలి? ప్రోగ్రామ్ ఏముంది రేపు? మన ఈ టోలీ నుండి మన గాయత్రీమాత టెంపుల్ జేపీ నగర్లో ఇప్పుడు మీకు కొన్ని పత్రికలు కూడా ఇచ్చారు. అక్కడ పంచకుండి మహాయజ్ఞం ఉంది. మీరందరూ ఎవరు పార్టిసిపేట్ చేస్తే అందరికీ సంతోషం. పదండి అందరూ లైన్లో వచ్చి ఇలా వెళ్ళిపోవాలి.